మాట ఇది. మేమందరం కూడా కూడుకొని అనేక ప్రాంతం నుంచి మీ గ్రామానికి నడిపించాడు. ఎందుకంటే మిమ్మల్ని రక్షించడానికి, దేవుడి వైపు తిరగటానికి. మనందరం అంత్య దినాల్లో ఉన్నాము. ఏ బిడ్డ నశించుకోవటం ఆయనకి ఇష్టం కాదు, ఆయన చిత్తము కూడా కాదు. మన కోసం ప్రాణం పెట్టాడు. ఈ లోకంలో ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా, ఎవరు ఆదరించినా ఆదరించకపోయినా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, ఆదరిస్తున్నాడు. అందుకని మనం ఈ సాయంకాల సమయంలో నేను చెప్పబోయేది ఏంటంటే, నీ కోసం మా కోసం ఆయన రక్తం చిందించి ప్రాణం పెట్టి కలవరిసి తిరిగి లేసాడు మనం రక్షించటానికి. మనుషుల వైపు చూస్తే ఏమి రాదు, కానీ నీకు ఏ బాధ అయినా, ఏ వేదన అయినా, కన్నీరైనా, ఆకలైనా, దెబ్బకైనా ఆయన వైపు నువ్వు చూడగలిగితే ఈరోజు నీ ఆకలి దెబ్బకే కాదు, నీ కుటుంబాన్ని కూడా ఆశీర్వదిస్తాడు, నీ కుటుంబాన్ని కూడా దీవిస్తాడు. నీ కుటుంబం నిత్యరాజ్యంలో ఉండడానికి ఆయన మార్గం తెరుస్తాడు. ఎందుకంటే నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవమని ఆయన సెలవిచ్చిన దేవుడు కనుక ఈ సాయంత్రం పూట వింటున్న ప్రతి బిడ్డను కూడా దేవుడు చెప్తున్నది ఏంటంటే, మీరు ఏ బాధలో ఉన్నారో మాకైతే తెలియదు, కానీ ఆయన మాటలు చెప్పడానికి మేము వచ్చాము. ఆయన మాటలు మీరు వినగలిగితే మీరు ఆయన వైపు తిరిగి, ప్రభువా నాకు ఈ బాధ ఉంది, నాకు ఈ వేదన ఉంది,